ఒకసారి చేతులు కాళ్ళు ఉపయోగించి గోడ ఎక్కండి, జారిపడతాం. కానీ బల్లులు ఎలాగా గోడ మీద పగుతున్నాయి తెలుసుకుందాం. బల్లులకు వాటి కాళ్ళ కింద చిన్న చిన్న వెంట్రుకల వంటి నిర్మాణాలు ఉంటాయి. వాటిని సెటే అంటారు. వీటి సహాయంతో అవి ఈజీగా గోడను అంటిపెట్టుకుని ఉంటాయి. సముద్ర తీర ప్రాంతంలో అస్సలు ఇసుక ఎందుకు ఉంటుందో తెలుసా? ఇసుక సముద్రానికి ఒక హద్దు లాంటిది. సముద్రం నుంచి వచ్చే తరంగాల వల్ల తీర ప్రాంతం కోతకు గురవకుండా ఇసుక అడ్డుకుంటుంది. ఒకవేళ ఇసుక ప్లేస్లో రాయి కానీ మట్టి కానీ ఉంటే అవి చీలిపోతాయి. లియోనార్డో డావిన్సీ గీసిన మోనాలిసా చిత్రం ఇప్పుడు ప్యారిస్లోని లోవ్రే మ్యూజియంలో ఉంది. అయితే మోనాలిసా కోసం ప్రత్యేకంగా ఒక మెయిల్ బాక్స్ ఉంటుందట. ఎందుకంటే చాలామంది దీనికి లవ్ లెటర్స్ రాస్తున్నారు. అవన్నీ పొందుకోవటానికి ఈ మెయిల్ బాక్స్ పెట్టారు. ఒక స్టడీ ప్రకారం మగవారు ఎవరైతే ఒకేసారి 40 పుషప్లు తీయగలరో వారి గుండె ఆరోగ్యంగా ఉందని అర్థమట. చరిత్రలోనే అతిపెద్ద గుర్రం శాంసన్. దీని బరువు 1524 కేజీలు ఉండవచ్చని అంచనా. 1859లో ఈ చిత్రాన్ని తీశారు. మనం రోజు చాలా ఎక్కువ మొత్తంలో ఉడికించిన రైస్ని తింటుంటాం. అయితే నిజానికి మనం ఒక రోజుకి 1.5 కప్పు ఉడికించిన రైస్ని మాత్రమే తినాలి. ఇది రఫ్గా చెప్పాలంటే ఒక టెన్నిస్ బాలు లేదా బేస్ బాల్ అంత సైజులో ఉంటుంది. ఇతర పంట కంటే చెరకు ఎక్కువగా సూర్యకాంతిని తీసుకుంటుంది. ఇది ఎక్కువ సూర్యకాంతిని తీసుకుని ఫోటోసింథసిస్ ద్వారా ఎక్కువ షుగర్ని ఉత్పత్తి చేస్తుంది. అందుకే చెరకు తీయగా ఉంటుంది. ఇండోనేషియా కరెన్సీ నోట్లు అయిన 20,000 నోట్లపై 1998లో లార్డ్ గణేష చిత్రాన్ని ముద్రించారు. వీళ్ళ కరెన్సీ పేరు రూపియా. మన 100 రూపాయల కరెన్సీ వచ్చేసి వీరికి 18,954 ఇండోనేషియా రూపియాతో సమానం. మనుషుల ఫింగర్ ప్రింట్, కోలా ఫింగర్ ప్రింట్ చూడటానికి ఒకేలా ఉంటాయి. చివరికి ఎక్స్పర్ట్స్ దగ్గర పెట్టినా వాళ్ళు దాన్ని మైక్రోస్కోప్లో టెస్ట్ చేసి అది మనుషుల ఫింగర్ ప్రింట్ అని కన్ఫ్యూజ్ అయ్యారు. మొట్టమొదటి పోలీస్ కార్ని 1899లో యుఎస్ఏలోని ఆక్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు వాడారు. దాని పేరు ఎలక్ట్రిక్ వ్యాగన్. అది గంటకి 25 కిలోమీటర్ల వేగంతో కదిలేది. మన దేశంలో క్యాన్సర్ పేషెంట్లు అధికంగా ఉన్న రాష్ట్రం కేరళ. కానీ ఎక్కువ మంది క్యాన్సర్కి గురవుతున్న సిటీ వచ్చేసి అహ్మదాబాదు. ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ మగవారికి ఎక్కువగా మౌత్ క్యాన్సర్ వస్తుందట. ఒక రిపోర్టు ప్రకారం ప్రపంచ మేధావి అయిన ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారు ఒక్క రోజులో 8 గంటల వరకు నిద్రపోయేవారట. సివిల్ సర్వెంట్స్ కావాలనేది ఎంతో మంది కల. దీనికి ఎంతో కష్టమైన యూపీఎస్సీ పరీక్షల్లో పాస్ అవ్వాలి. కొందరు 4 అటెంప్ట్స్లో, మరికొందరు ఒక్కసారికే సివిల్ సర్వెంట్స్ అయిపోతారు. కానీ మధ్యప్రదేశ్కి చెందిన శ్రీ వాస్తవ అనే 48 సంవత్సరాల వ్యక్తి ఇప్పటి వరకు యూపీఎస్సీ, ఎంపీపీఎస్సీ కలిపి 73 సార్లు ప్రిలిమ్స్, 43 సార్లు మెయిన్స్, 8 సార్లు ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యాడు. అయినా సరే ఉద్యోగం రాలేదు. ప్రతిసారి నిరాశ వస్తుంది. అయినా సరే తన ప్రిపరేషన్ను కొనసాగిస్తూ ఉన్నాడు. ఇంటెల్ మొదటి మైక్రో ప్రాసెసర్ని 1971లో కనుగొన్నారు. దాని పేరు ఇంటెల్ 4004. దీన్ని ఒక క్యాలిక్యులేటర్లో వాడారు. బ్లాక్ రైస్, వీటిని ఫార్బిడెన్ రైస్ అంటారు. అతి ఎక్కువ పోషకాలు ఉన్న ఫుడ్లో ఇది కూడా ఒకటి. విరాట్ కోహ్లీ అండ్ అనుష్క శర్మ ముంబైలో వీళ్ళు నివసించే అపార్ట్మెంట్ పేరేంటో తెలుసా? ఓంకార్ 1973. ఇది 35వ అంతస్తులో ఉంటుంది. దీని కాస్టు 34 కోట్ల రూపాయలు. నిజానికి చెట్లను కోసే మెషిన్ను మొట్టమొదటిగా గర్భిణీ స్త్రీల కోసం వాడారు. వారి కనుపు కోసం వీటిని వాడారు. గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం మన దేశంలోని యాంథనీ విక్టర్ గారికి తన చెవిలో అతి పొడవైన వెంట్రుకలు ఉన్నాయి. అవి 7 అంగుళాల పొడవు వరకు ఉంటాయి. మన శరీరమంతా సాగదీసి ఆవలించడాన్ని ప్యాండికులేషన్ అని అంటారు.
అంటార్క్టికా, ఇక్కడ గడగడలాడించే చలి ఉంటుంది. ఇక్కడ పరిశోధకులు తప్ప ఎవ్వరు ఉండరు. అయితే 2018 వరకు ఇక్కడ ఒక చిన్న పట్టణం ఉండేది. విల్లా లాస్ ఎస్టల్లం అనే ప్రైమరీ స్కూల్ కూడా ఉండేది. ఇక్కడ 15 మంది విద్యార్థులు, అలాగే ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న 3 కంప్యూటర్స్ ఉండేవి. 1984లో ఒక ఎక్స్పెరిమెంట్లో భాగంగా ఇక్కడ ఫ్యామిలీస్ని ఉంచారు. కానీ ఇక్కడ పరిస్థితులు ఎవరూ తట్టుకోలేక దీన్ని ఆపివేశారు. ఒక చిరుతపులి కదలకుండా ఒకే పొజిషన్లో 8 గంటల వరకు ఉండగలదట. ఇప్పటి వరకు వీడియో చూసిన మీరు ఒకవేళ వీడియోని లైక్ చేయకపోయి ఉంటే దయచేసి ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. యూట్యూబ్ అల్గారిథం ప్రకారం ఒక వీడియోకి ఎక్కువ లైక్స్ ఉండటం వల్ల ఆ వీడియోని యూట్యూబ్ ఎక్కువ మందికి చూసేలా చేస్తుంది. దీని ద్వారా ఛానల్ ఎంతగానో గ్రోత్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. శాస్త్రవేత్తలు వూల్ వంటి బొచ్చు ఉన్న ఎలకలను తయారు చేశారు. మమ్మూత్స్ యొక్క జీన్స్ని ఎలక జీన్స్లో ఇన్సర్ట్ చేసి కొత్త బ్రీడ్ని సృష్టించారు. ఈ ఎలకలకు మందపాటి బొచ్చు ఉంటుంది. అలాగే ఇవి చలిని కూడా తట్టుకోగలవు. నీటిని మనకి దాహం వేసినప్పుడు మాత్రమే తాగటం మంచిది. ఉదయం 1 గ్లాసు, సాయంత్రం 1 గ్లాసు వాటర్ తాగాలి. మిగిలిన సమయంలో ప్రతి గంట నుంచి 2 గంటలకు ఒకసారి 1 గ్లాసు వాటర్ తాగాలి. ఇక్కడ కనిపించేదే ప్రపంచంలోనే మొట్టమొదటి ఎక్స్రే కారు. మేరీ క్యూరీ గారు దీన్ని కనుగొన్నారు. ఇది నేరుగా యుద్ధభూమికి వెళ్లి గాయపడ్డ సైనికులను వైద్యం చేయటానికి సహాయపడుతుంది. టాంపా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్న ఇంటీరియర్ ఆర్ట్ అనేది అచ్చం మనం అండర్ వాటర్లో ఉన్నట్టే ఉంటుంది. 2022 నుంచి 2023 ప్రకారం మన దేశం ఒక సంవత్సరానికి సుమారు 135 టన్నుల రైస్ని ఉత్పత్తి చేస్తుంది. 1653లో తాజ్మహల్ పూర్తయినప్పుడు దాని నిర్మాణానికి 3.2 కోట్ల రూపాయలు ఖర్చయింది. ఒకవేళ ఇప్పుడు తాజ్మహల్ కట్టాలనుకుంటే 5200 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని ఒక అంచనా వేస్తున్నారు. యాపిల్స్, బనానా, పేర్స్, స్వీట్ చెర్రీస్ వీటిలో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. పుచ్చకాయలో అతి తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ప్రతి 100 గ్రాముల పుచ్చకాయలో 7.5% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. వేసవి కాలంలో ఏదైనా బెస్ట్ ఫ్రూట్ ఉంది అంటే అది ఇదేనని చెప్పాలి. ఒంటెలు ముళ్ళు ఉన్న చెట్లను తినగలవు. వాటికి మందపాటి పెదవులు, అలాగే 34 పళ్ళు ఉండటం వల్ల అవి ముళ్ళు ఆకులను తిన్నా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. యునైటెడ్ కింగ్డమ్లో జున్నుతో ఒక ఆట ఆడతారు. దాని పేరు ది కూపర్స్ హిల్ చీజ్ రోలింగ్. చీజ్ని ఒక చక్రంలో ఉంచి దాన్ని కొండ మీద నుంచి రోల్ చేస్తారు. ఎవరైతే దాన్ని పట్టుకుంటారో వాళ్ళే విజేత. రోజా పార్క్స్ అనే ఆవిడ అమెరికన్ ఉమెన్ రైట్స్ యాక్టివిస్టు. ఈమె ఒకసారి బస్సు ఎక్కినప్పుడు ఈమెకు సీటు ఇవ్వకపోవడంతో అక్కడ నుంచి ఉద్యమం మొదలుపెట్టి బస్సుని బాయ్కాట్ చేసింది. అలా అప్పటి నుంచి ఎన్నో పౌర హక్కుల మీద పోరాడింది. KFC చికెన్, దీన్ని స్థాపించింది కల్నల్ సాండర్స్. అయితే ఈయన 6 సంవత్సరాల వయసులోనే వంటలు నేర్చుకున్నాడట. ఇతను 6 సంవత్సరాల పిల్లవాడిగా ఉన్నప్పుడు వీళ్ళ నాన్నగారు చనిపోయారు. దీంతో వీళ్ళ అమ్మగారు కుటుంబ పోషణ కోసం బయట పనికెళ్లేవారు. ఇలా సాండర్స్ తన తమ్ముడు, చెల్లి, అమ్మకు వంటలు వండేవాడు. ఒక మనిషి జీవితకాలంలో యావరేజ్గా తన గుండె 3 బిలియన్ టైమ్స్ కొట్టుకుంటుంది. అంటే 300 కోట్ల సార్లు తన గుండె కొట్టుకుంటుంది. ప్రపంచంలోనే నేళ్ల మీద తేలాడే పార్కు మన దేశంలో ఉంది. మణిపూర్లోని కీబుల్ ల్యాంజావో అనే నేషనల్ పార్కు ఉంది. ఈ పార్కు చూడటానికి చాలా అందంగా ఉంటుంది. డోపమైన్ అండ్ సెరటోనిన్, వీటిని హ్యాపీ హార్మోన్స్ అంటారు. 1962 నుంచి 1968 కాలంలో జర్మనీలో యాంపీ కార్స్ 770ని తయారు చేశారు. ఇది నేలపై 70 మైళ్ళ వేగంతో వెళ్ళగలుగుతుంది. అలాగే నీటిపై 7 మైళ్ళ వేగంతో కదులుతుంది. అమెరికన్లు ఒక సంవత్సరానికి తినే పిజ్జాస్ మొత్తము 100 ఎకరాల స్థలంలో సరిపోతాయట. అలాగే ఆడవారి కంటే మగవారే ఎక్కువగా పిజ్జాస్ తింటున్నారు.
ప్రపంచంలోని అతి పొట్టి మనుషులు ఉన్న దేశం టిమోర్ లెస్టే. ఇక్కడ మగవారు సగటున 5 అడుగుల 3 అంగుళాలు ఉంటారు. ఆడవారు 4 అడుగుల 11.5 అంగుళాలు ఉంటారు. నెదర్లాండ్స్లో కార్పస్ మ్యూజియం ఉంది. దీనిలో మానవ శరీరంలోని అవయవాలను పెద్దగా చూడవచ్చు. డింపుల్స్ అంటే సహజంగానే వస్తాయి. అయితే 1936లో డింపుల్స్ కోసం ప్రత్యేకమైన డివైస్ని కనుగొన్నారు. దీన్ని ఇసాబెల్లా గిల్బర్ట్ అనే మహిళ కనుగొంది. మిక్కీ మౌస్ అండ్ మిన్నీ మౌస్ కార్టూన్స్కి వాయిస్ ఓవర్ ఇచ్చిన యాక్టర్స్ నిజ జీవితంలో ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకున్నారట. ఇక్కడ కనిపించే రోడ్లో ఒక పక్క రోడ్డు జర్మనీది, ఇంకొక పక్క రోడ్డు నెదర్లాండ్స్ది. మనుషులకున్న అతి అరుదైన కంటి రంగు వచ్చేసి గ్రీన్ కలరు. ప్రపంచవ్యాప్తంగా కేవలం 2% మందికి మాత్రమే గ్రీన్ కలర్ ఐస్ ఉన్నాయి. నీలి తిమింగలం అలాగే ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ ఇవి భూమి మీద అతి ఎక్కువ మొత్తంలో ఆహారం తినే జంతువులు. బ్లూవేలు ఒక రోజుకి 4 టన్నుల ఆహారాన్ని తింటుంది. అలాగే ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ వచ్చేసి ఒక రోజుకి 136 కేజీల ఆహారాన్ని తింటాయి. ఎమీనా ఎపెండీవా ఈమెకు ఆల్బినిజం అండ్ హెటిరోక్రోమియా అనే 2 అరుదైన జెనెటిక్ కండిషన్స్ ఉండటం వల్ల ఈమె శరీరమంతా చూడటానికి తెల్లగా కనిపిస్తుంది. నిజానికి క్యాష్ అనే పదానికి 100 కాయిన్స్ అని అర్థం. ప్రపంచంలో ఎన్నో రకాల బ్యాక్టీరియా ఉంది, కానీ కేవలం 10% బ్యాక్టీరియా మాత్రమే మనుషులకు హానికరమట. ఒకవేళ మన శరీర ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటే అప్పుడు మన వినికిడి శక్తి తగ్గే అవకాశం ఉంటుందట. మొదట్లో మూవీస్ తీసేటప్పుడు వాడిన కెమెరాస్ 16 ఫ్రేమ్స్ పర్ సెకండ్ ఉండేవి. అంటే ఒక సెకండ్కి 16 చిత్రాలు కదలటం వల్ల ఒక మోషన్ వస్తుంది. మీకు తెలుసా, బ్రెయిన్ కూడా సెకండ్కి 13 ఫ్రేమ్స్ ప్రాసెస్ చేయగలదు. ప్రపంచం మొత్తం భూభాగంలో భారతదేశం వంతు వచ్చేసి 2.4%. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.